అరే ఏమైంది? అన్వేషణ గువ్వలోకి పోలీసోళ్ళ లాఠీ దిగుతుంది. ఎప్పుడవుతుంది? అన్వేషణ ఇండియా వస్తే అవుతుంది. పాట ఆపి మ్యాటర్ చెప్పరా కాకి అంటారా? చెప్తా. నా కాకి గోలను వినడానికి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కౌ. పాములు పట్టేవాడు పాము కాటుకు బలైనట్లు, చేపలు పట్టేవాడు తిమింగలం నోట్లో పడ్డట్టు, బెట్టింగ్ భూతాన్ని పారద్రోలాలి అని కంకణం కట్టుకొని పోరాడుతున్న మన ఆటగాడు అన్వేషణ ప్రపంచాన్ని తన కెమెరా కళ్ళతో చూపిస్తానని తన చేతివేళ్లతో తన కళ్ళే పొడుచుకున్నాడు. అడ్డదిడ్డమైన వీడియోలతో ఆకు నాకిపోయేలా ఉన్నాడు. బెట్టింగ్ యాప్స్ని ఎవ్వరు ప్రమోట్ చేసినా తన వీడియోలలో చీల్చి చెండాడి ఉప్పు కారం అద్దుకుని తిన్న నా అన్వేషణ అదే ఊపులో ఒక అడుగు ముందుకేసి తెలంగాణలో ఉన్నత సర్వీసుల్లో ఉన్న బ్యూరోక్రాట్స్ పైన అలిగేషన్స్తో ఒక వీడియో చేశాడు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసి 300 కోట్లు దోచుకున్నానని తెలంగాణ డీజీపీ, మెట్రో ఎండీ మరియు ఇంకొందరు ఐఏఎస్లపైన అన్వేష్ ఆధారాలు లేని అలిగేషన్స్తో ఒక వీడియో చేశాడు. బెట్టింగ్ యాప్స్ని ప్రచారం చేసి ఎంతోమంది జనాల జీవితాలతో చెలగాటమాడే భయ్యా సన్నీ యాదవ్, శ్యామ్లా లాంటి స్వార్థపరులపైన అన్వేష్ చేస్తున్న పోరాటానికి చాలామంది సపోర్ట్ చేశారు. అందులో మన సజ్జనార్ సార్ కూడా ఉన్నారు. అఫ్కోర్స్ ఉద్దేశం మంచిదే, కానీ దీని మాటన అన్వేష్కి కూడా మంచి వ్యూస్ అండ్ డబ్బులు వచ్చాయి. అలా డబ్బులు వస్తున్నాయి కదా అని అదే ఊపులో తాను చేసిన బేస్లెస్ ఎలిగేషన్స్ ఇప్పుడు ఈ ఆటగాడి మెడకు చుట్టుకుంటున్నాయి. అతని వ్యాఖ్యలు నిరాధారమైనవి కావడంతో అన్నగారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. నోరు కెమెరా ఉందని ఎలా పడితే అలా ఎగిరెగిరి వీడియోలు చేస్తే ఇలానే ఉంటుంది అన్వేష్ బ్రో. ఇప్పుడు నువ్వు ఇండియాకు వస్తే కారం పూసినలాంటి ఏ బొక్కలో చెక్కుతారో కూడా తెలియట్లేదు. నువ్వు నోటి దూలగాడువని మాకు అందరికీ తెలుసు. నువ్వు బెట్టింగ్ యాప్స్ మీద చేసే పోరాటం వల్ల నీకు సపోర్ట్ ఇచ్చారు జనం. ఇలాంటి సపోర్ట్ వచ్చినప్పుడు దాన్ని నీ స్వార్థం కోసం వాడుకొని జనాల్లో గందరగోళం కలిగించడం ఎంత తప్పు. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఎక్కడో ఒక దేశంలో దాక్కొని ఉన్న ఒక ఆత్మ ఇప్పుడు ఆనందంతో ఎగిరెగిరి గంతేస్తుంది. ఎవరనుకుంటున్నారా? మన భయ్యా సన్నీ యాదవ్. ఈడైతే యూట్యూబ్లో డబ్బులు రావట్లేదని ఏరే దారి లేక జనాల జీవితాన్ని మింగబెట్టే యాప్స్ ప్రమోట్ చేశా అని జెన్యూన్గా ఒప్పుకున్న నిజాయితీపరుడు. ఈ సదరు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్కి, అన్వేష్కి ఒక్క విషయంలో మాత్రం ఏం పెద్ద తేడా లేదు. అదే డబ్బు. డబ్బులు వస్తున్నాయని వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. అన్వేష్ అనవసరమైన వీడియో చేశాడు. అన్వేష్కి గతంలో కూడా ఇలాంటి వివాదాల్లో వేలు పెట్టి వాసన చూడడం అలవాటే. గతంలో ఉమా తెలుగు ట్రావెలర్, రవి లాంటి వ్లాగర్స్ పైన అన్వేష్ బూతులతో విరుచుకుపడ్డం మనందరికీ తెలుసు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే అవినాష్ బ్రో, వ్యూస్ కోసం చిల్లరదారులు వెతుక్కునే పరిస్థితి నీకు లేదు. నీ జెన్యూన్ ఫాలోవర్స్ నీకు ఎప్పటికీ ఉంటారు. అంతా సరే కానీ ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? వచ్చేటప్పుడు ఆ సన్నిగాన్ని కూడా పట్టుకురా. ఒకరికొకరు తోడుగా ఉంటారు. సవకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా మరి. కావు.